వసుధైక మానవ కుటుంబంలోని సజ్జనులందరికీ, సత్యాన్వేషకులందరికీ, సత్యకాముకులు, సత్య ప్రేమికులందరికీ, మానవ కుటుంబ సభ్యునిగా నా సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు, ప్రణామాలు తెలియజేస్తున్నాను. నమస్కారం, అందరికీ వందనాలు. అందరూ కుశలమేనని భావిస్తున్నాను. కుశలంగా ఉండాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రియమిత్రులారా, ఇటీవలి కాలంలో ఉధృతంగా ఒక ప్రచారం జరుగుతూ ఉంది. అదేమిటంటే, క్రైస్తవ మిషనరీలు హిందువులను బలవంతంగా క్రైస్తవంలోకి మారుస్తున్నారు, కన్వర్ట్ చేస్తూ ఉన్నారు. బలవంతపు మతం మార్పిడులు జరుగుతున్నాయి, మన మతానికి ద్రోహం జరుగుతుంది అని గగ్గోలెత్తిపోతున్నారు. అలా గగ్గోలెత్తిపోతూనే ఇంకొక వైపు సమాంతరంగా ప్యారలల్గా మళ్ళీ ప్రచారం చేస్తున్నారు. అదేమిటంటే, క్రైస్తవులు వచ్చి క్రైస్తవ మతాన్ని ఇక్కడ హిందూ దేశంలో ప్రచారం చేయడం ఏమిటి? అసలు క్రైస్తవ దేశాలలో పుట్టి పెరిగిన వాళ్ళే హిందువులుగా మారిపోతున్నారు. వేదాల్లో గొప్పతనం, హిందుత్వంలో గొప్పతనాన్ని గ్రహించి వాళ్ళే మారిపోతున్నారు. ఇక ఇక్కడ పుట్టి ఇండియాలో పుట్టిన వీళ్ళు ఎక్కడో అడుక్కొచ్చిన మతాన్ని ఇక్కడ చెప్పడం ఏంటి? ఆ యేసు మతానికి యేసు పుట్టిన దేశంలోనే దిక్కు లేదు. యేసు మతానికి అమెరికా మతం అనుకున్నాం, అమెరికాలోనే ఇప్పుడు నూకలు లేకుండా పోయినాయి. అలాంటి క్రైస్తవ్యాన్ని హిందూ దేశంలో, భారతదేశంలో ప్రచారం చేయడం ఏమిటి? పశ్చిమ దేశాల్లో పుట్టి పెరిగినటువంటి శ్వేత జాతీయులు, తెల్లవాళ్ళు అనేక మంది హిందువులుగా మారిపోతున్నారు. వాళ్ళే హిందువులుగా మారిపోతుంటే హిందూ దేశంలో ఉన్న వీళ్ళు క్రైస్తవులు కావడం ఏంటండి అని ప్రచారం జరుగుతూ ఉంది. సరే, ప్రచారం వీళ్ళు చేయటమే కాదు, కొంతమంది తెల్లవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు, సోదరులు సోదరీమణులు, వాళ్ళు హిందువులుగా మారి వాళ్ళు కూడా బొట్లు పెట్టుకొని, వాళ్ళు కూడా గుండ్లు కొట్టుకొని, వాళ్ళు కూడా మరి శిరోముండనము చేసుకొని, పిలకలు పెట్టుకొని, వాళ్ళు వేషధారణ, వస్త్రధారణ అంతా మార్చుకొని, మేము ఇక నుంచి హిందువులం అయిపోయాము, హిందుత్వ అనేది మమ్మల్ని ఆకర్షించింది, ఇక నుంచి మేము హిందువులుగా మారిపోయామని వాళ్ళు కూడా సాక్ష్యాలు చెబుతున్నారు. సంతోషమే, దాంట్లో అభ్యంతరం ఏమీ లేదు. సంతోషం ఎందుకు అంటే, వాళ్ళు సంస్కారవంతులు, సంస్కారవంతమైన దేశాల్లో పుట్టారు. వాళ్ళు యేసు మతంలో ఉన్నప్పుడు, యేసును ఆరాధించినప్పుడు, క్రిస్మస్ పండుగలు చేసినప్పుడు వాళ్ళని ఎవరు ఆబ్జెక్షన్ చేయలేదు, అభ్యంతరం చేయలేదు. వాళ్ళు హిందూ మతంలోకి వచ్చినా సరే ఆ దేశంలో వాళ్లకు ఎలాంటి హింసలు రాలేదు. అక్కడ ప్రభుత్వాలు కానీ, అక్కడ సమాజం కానీ, ఎందుకురా మన మతాన్ని వదిలేసి యేసు మతాన్ని వదిలేసి ఆ మతంలోకి వెళుతావు అని వాళ్ళని ఎవరు వెలివేయలేదు. వాళ్ళు మామూలుగానే సామాజిక జీవనంలో కొనసాగుతున్నారు. ఎందుకంటే మతం మార్పిడి, మత ప్రచారము అనేది, మత విశ్వాసం అనేది ఒక వ్యక్తికి ఉన్న ప్రాథమిక హక్కు, మానవ హక్కు, మానవ ప్రాథమిక హక్కు, ఫండమెంటల్ హ్యూమన్ రైట్. అందుచేత వాళ్ళకున్న హక్కును బట్టి ఆ సోకాల్డ్ క్రైస్తవ దేశాల్లో నుండి అందరూ హిందువులు అవుతున్నారు చాలామంది. సంతోషమే. అయితే ఒక క్రైస్తవుడనుగా, క్రీస్తు దాసునిగా, యేసుక్రీస్తును ఆరాధించే వ్యక్తిగా, యేసు సందేశాన్ని లోకాన చాటిస్తున్న వ్యక్తిగా నాకు కొన్ని సందేహాలున్నాయి. ఇదే సందేశాన్ని ఇంగ్లీష్లో కూడా షూట్ చేశాను. ఎందుకు అంటే, తెలుగులో మాట్లాడితే ఆ దేశాల సోదరులకు సోదరీమణులకు అర్థం కాదు కదా. ఎందుకంటే వాళ్ళ మాతృభాష ఇంగ్లీషు, లేక ఇంగ్లీషు మాతృభాష కాకపోయినా ఇంగ్లీషు వాళ్ళకు తెలుసు గనక వాళ్ళతో తెలుగులో మాట్లాడితే ప్రయోజనం ఏముంది అని ఇదే సందేహాల పరంపరను, ఇదే ప్రశ్నల పరంపరను ఇంగ్లీష్లో కూడా నేను రికార్డ్ చేశాను. అయితే ఇంగ్లీష్లో ఏం చెప్పానో, ఏం అడిగాను, మరి తెలుగు సోదరులకు కూడా తెలియాలి కదా.
ఇంగ్లీష్లో నేను వాళ్ళని ఏమడిగానో తెలుగు సోదరులకు కూడా తెలియాలి కాబట్టి నేను అదే సందేశాన్ని లేక అదే మక్కి కాకపోయినా అదే కాన్సెప్ట్ను, అదే భావనను, అదే ఆలోచన సరళిని ఇప్పుడు తెలుగు భాషలో కూడా రికార్డ్ చేస్తూ ఉన్నాను, మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. కనుక దయచేసి చిత్తగించండి. ఒకవేళ పశ్చిమ దేశాల్లో పుట్టి వాళ్ళు భారతీయ భాషలు కూడా నేర్చుకున్నటువంటి భాషా పండితులు, భాషా కోవిదులు ఉన్నారు, లేకపోలేదు. భారతీయ సంస్కృతి మీద విశేషమైన పరిశోధనలు చేసి డాక్టరేట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుచేత వినేవాళ్ళు ఎవరైనా సరే అదే ప్రశ్నలను, అదే సందేహాలను నేను ఇప్పుడు మళ్ళీ తెలుగులో కూడా అడుగుతూ ఉన్నాను. దయచేసి శ్రద్ధగా ఆలకించండి. హిందుత్వములోనికి మారాము అనుకుంటున్నటువంటి సోకాల్డ్ క్రైస్తవులారా, లేక పశ్చిమ దేశాలలో ఉన్నటువంటి పౌరులారా, క్రైస్తవ దేశాలు అనబడిన దేశాల్లో పుట్టి పెరిగినటువంటి పాశ్చాత్యులారా, ఇక నుండి మేము హిందువులము అని మీరు అంటున్నారు కదా, అసలు మీరు అంటున్న ఆ పదజాలం, మీరు పలుకుతున్న పదజాలం, మీరు చెబుతున్న సాక్ష్యం యొక్క అర్థము ఏమిటో మీకు తెలుసా? మీరు ఏం అంటున్నారో మీకు తెలుసా? హిందుత్వంలోకి మారాము అంటున్నారు. అసలు హిందుత్వము అంటే ఏంటో మీరు నిర్వచించగలరా? ఇటీవలి కాలంలో చాలా రీసెంట్గా ఈ మధ్యనే హిందూ దేశంలో, భారతదేశంలో కోర్టే చెప్పింది, కోర్టులోనే ఒప్పుకున్నారు పెద్దలు, నాయకులు, హిందుత్వము అనే దానిని నిర్వచించడం సాధ్యం కాదు. హిందుత్వ అంటే ఇదమిత్తంగా ఫలానా ఇది అన్నమాట అని గిరిగీసి పరిధులు నిర్ణయించడానికి వీలు లేదు అని రాజకీయ నాయకులు అన్నారు, మత ప్రచారకులు, ధర్మ ప్రచారకులు అన్నారు, న్యాయస్థానాలు కూడా ఒప్పుకున్నాయి. మరి అలాంటప్పుడు హిందూ మతము మతమే కానప్పుడు మతం మార్పిడి అనే ఇష్యూ ఎందుకు వచ్చింది? ఇది నా మొదటి ప్రశ్న. హిందుత్వము మతం కాదంటారు ఒక వైపు, ఇంకొక వైపు ఏమో మా మతం నుండి మతాలు మారుస్తున్నారంటారు ఇంకొక వైపు. నేను అడుగుతున్నాను, హిందుత్వము మతమా కాదా ముందు తేల్చుకోండి. ఇప్పుడు మీకు నేను 2 క్లిప్పింగులు చూపిస్తున్నాను, చూడండి. మహానాయకులు, మహానుభావులు చెప్పిన మాటలు. మనందరికీ హిందూ మతమని చాలామంది అనుకుంటుంటారు. ఇంగ్లీష్లో దాన్ని హిందూ ఇజం అని కూడా అంటారు. కానీ 2 పదాలు పొంతన కుదరదు. హిందూ మతం కాదు, హిందూ ధర్మం అని ప్రప్రథమంగా ప్రతి హిందూకి స్పష్టంగా అర్థం కావాల్సిన అంశం. మతానికి ధర్మానికి చాలా తేడా ఉంది, చాలా తేడా. Hindu is just a geographical identity. The fundamental... There is no religion called Hinduism. There isn't. Tell me where is it? Religion called Hinduism. There isn't. Tell me where is it? भारत में सुप्रीम कोर्ट ने हिंदू धर्म की एक बढ़िया डेफिनेशन की है और मैं मानता हूं कि सुप्रीम कोर्ट की जो डेफिनेशन है वो सच्चे अर्थ में एक दिशा दर्शक है। सुप्रीम कोर्ट ने कहा है हिंदू धर्म एक कोई रिलीजन नहीं है, ये कोई पूजा पद्धति का नाम नहीं है। सुप्रीम कोर्ट ने कहा है इट्स अ वे ऑफ लाइफ। सुप्रीम कोर्ट ने कहा है
It's a way of life. Hindu is not a religion. Hindu is a way of life. Hindu is not a religion. Hindu is a way of life. క్లిప్పింగ్లు చూశారు కదా. హిందుత్వము మతమే కాదు అని ఇద్దరు గొప్ప నాయకులు చెబుతున్నప్పుడు, ఇంకా చాలామంది చెబుతున్నప్పుడు, మతము కాని దానిలో నుండి క్రైస్తవంలోకి రావడం మతం మార్పిడి ఎలాగైంది అని నేను అడుగుతున్నాను. నాయకులకు దండం పెట్టుకొని చెబుతున్నాను ఏమిటంటే, నమస్కరించి చెబుతున్నాను, మీరు ముందు క్లారిటీ ఒకటి మీ మైండ్లో, మీ మనసులో ఏర్పరచుకోండి. హిందుత్వము ఒక మతము అనైనా ఒప్పేసుకోండి. అప్పుడు మతం మార్పిడి గురించి మాట్లాడవచ్చు. లేకపోతే హిందుత్వం మతమే కాదు అని మీరు నిజంగా త్రికరణ శుద్ధిగా మీరు నమ్మితే, ఇక మతం మార్పిడి చేస్తున్నారనే గోల, అర్థం పర్థం లేని గోల మానేసేయండి. వాడు ఏ మతంలోకైనా వెళ్తాడండి. హిందుత్వంలో నుండి క్రైస్తవంలోకి వెళ్ళాడు అంటే మతము కాని దానిలో నుండి మతములోనికి వెళ్ళాడన్నమాట. అంతకుముందు మతమే లేదు వీడికి, ఇప్పుడు ఒక మతంలోకి వెళ్ళాడు. ఒక మతం అంటూ తనకంటూ ఏర్పరచుకున్నాడు అంతే. అంటే ఒక వేగ్నెస్ నుండి క్లారిటీలోకి, స్పష్టతలోకి వచ్చాడు అంతే. అంతే తప్ప వాడు మతం మారాడు అనేది మంచిది కాదు, సత్యం కాదు, న్యాయం కాదు. ఇది మొదటి విషయం. అలా కాదు, హిందుత్వం కూడా ఒక మతమే అంటారా? అయితే పశ్చిమ దేశాల పౌరులారా, మీరు హిందుత్వంలోకి వచ్చారంటే మీకు తెలుసా అసలు హిందుత్వం అంటే ఏమిటో? హిందుత్వం మతం కాదని, ఒకసారి మతమేనని, ఒకసారి మా వాళ్ళే మల్లగుల్లాలు పడుతూ తికమకలో తాము జీవిస్తూ జాతిని తికమక పెడుతున్న ఈ పరిస్థితిలో మీరు హిందుత్వంలోకి రావడం ఏంటి? రావద్దని అనడం లేదు, సమృద్ధిగా రండి, ధారాళంగా రండి, మేమేం కాదనం. కానీ అసలు ఆ మాటకు అర్థం ఏంటని అడుగుతున్నాను. హిందుత్వము అంటే నిర్వచించడం అనేది వేరే వాళ్ళకు సాధ్యం కాకపోవచ్చు. నేను చెబుతున్నా హిందుత్వం అంటే ఏంటో. హిందుత్వం అంటే 3 అర్థాలతో వాడబడుతుంది. హిందువులకు దేవుని గూర్చిన ఒక సెట్ ఆఫ్ ఐడియాస్ అనేది ఉంది. హిందూ దైవ చింతన అని వచ్చేదాన్ని, హైందవ దైవ చింతన, అదొకటి. రెండవది హిందుత్వము అనేటటువంటి వేదాంతము, జీవన వేదాంతం, ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అనేది ఒకటి ఉంది. మూడవది హిందుత్వం అనే ఒక సామాజిక అరేంజ్మెంట్, సామాజిక వ్యవస్థ ఉంది. మూడవది హిందుత్వము అనే ఒక సామాజిక వ్యవస్థ ఉంది, సామాజిక వ్యవస్థ, సోషల్ సిస్టమ్, సోషల్ ఆర్డర్ అనేది ఒకటి ఉంది. కనుక హిందుత్వము అనే ఒక సోషల్ ఆర్డర్, సామాజిక వ్యవస్థ, హిందుత్వం అనే ఒక దైవ చింతన, దేవుని గూర్చిన భక్తి సాధన, దేవుని గూర్చిన అభిప్రాయాలు, నమ్మకాలు, హిందుత్వం అనే ఒక జీవన వేదాంతం. హిందుత్వం అనే జీవన వేదాంతం అంటే శకునాలు నమ్మాలి, తర్వాత ఈ నక్షత్రాల నమ్మకాలు ఉన్నాయి, ఆస్ట్రాలజీ ఉంది, జ్యోతిష్ శాస్త్రం ఉంది, చిలక శాస్త్రం ఉంది, చిలక జ్యోతిష్యం ఉంది, హస్త సాముద్రికం ఉంది, కర్మ సిద్ధాంతం ఉంది. మనిషి జీవితంలో అతను నిమిత్త మాత్రుడు, జరిగేది ఏది కూడా వాడిని బట్టి జరగడం లేదు, వేరే శక్తులేవో శాసిస్తున్నాయి అనే నమ్మకం ఉంది. ఇదంతా హైందవ జీవన వేదాంతం. ఇది ఒక విషయం. హిందుత్వము అనే ఒక దైవ చింతన, థియాలజీ ఏంటంటే త్రిమూర్తులు ఉన్నారని హిందువు నమ్ముతున్నాడు. ఇప్పుడు నేను ఇప్పటి నుంచి హిందువునయ్యాను అనుకునే ఆ పశ్చిమ దేశీయుడు లేక ఆ పాశ్చాత్యురాలు త్రిమూర్తులను నమ్ముతున్నదా? సృష్టికి ఒక దేవుడు బ్రహ్మ, స్థితికి ఇంకొక దేవుడు శ్రీ మహావిష్ణువు, లయమునకు
డిస్ట్రక్షన్కి, విశ్వ ప్రళయాన్ని తీసుకురావడానికి పరమశివుడు, పరమేశ్వరుడు అనే ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని నమ్ముతున్నారా? నీవు అంటున్నావు కదా నేను హిందువునయ్యానని. ఈ ముగ్గురు దేవుళ్లకు భార్యలు ఉన్నారని నమ్ముతున్నావా? బ్రహ్మదేవుడికి సరస్వతీదేవి, శ్రీ మహావిష్ణువుకు లక్ష్మి, అలాగే పరమశివుడికేమో పార్వతీదేవి భార్య అని నమ్ముతున్నావా? మరి హిందువు అంటే నీ యొక్క దేవుని గురించిన అభిప్రాయం ఏమిటి? నీవు చనిపోయినప్పుడు, నీకు మరణ ఘడియ వచ్చినప్పుడు యమధర్మరాజు దున్నపోతు మీద ఆసీనుడై ప్రయాణించి నీ దగ్గరకు వచ్చి యమపాశాన్ని విసిరి నీ ప్రాణాలు లాగేస్తాడని నువ్వు నమ్ముతున్నావా? చిత్రగుప్తుడు యమలోకంలో నీ మంచి చెడులు, నీ యొక్క క్రియలన్నీ, నీకు చెందిన, నీకు దక్కిన పాప పుణ్యాల లెక్కంతా రాస్తున్నాడని నమ్ముతున్నావా? చిత్రగుప్తుడు రాసిన లెక్కల ప్రకారం యమధర్మరాజు నీకు తీర్పు తీర్చి నిన్ను స్వర్గానికో లేక నరకానికో పంపుతాడని నమ్ముతున్నావా? నువ్వు హిందువునయ్యాని అంటున్నావు, ఇప్పటి నుంచి నీ నమ్మకం ఏంటి? అవును, ఈ 33 కోట్ల దేవతల్లో ఏ దేవతను నమ్ముతున్నావు నువ్వు? కనీసం అందులో ఒక 1000 పేర్లేని చెప్పగలవా? నీకు ప్రామాణిక గ్రంథం ఏది? వేదములా, ఉపనిషత్తులా, అగ్ని పురాణమా, వాయు పురాణమా, విష్ణు పురాణమా, సూర్య పురాణమా? ఎవరు నీ దేవుడు? ఏది నీ మత గ్రంథం? అంతకుముందు నువ్వు క్రైస్తవుడుగా ఉన్నప్పుడు నీకు క్లారిటీ ఉంది. దేవుడు అంటే యేసు, దేవుని గ్రంథం అంటే బైబిలు. యేసును నమ్మితే వెళ్ళేది పరలోకానికి, యేసును విసర్జిస్తే వెళ్ళేది నరకానికి, మళ్ళీ పునర్జన్మలు అనేవి లేవు. ఇంత క్లారిటీ ఉంది నీకు. ఆ స్పష్టతలో నుండి ఇంత పెద్ద స్పష్టత లేనటువంటి స్థితిలోనికి నువ్వు వచ్చేసావా? ఇదేనా నీవన్న గొప్పతనం? ఎవరైనా హిందువులు కావచ్చు, మాకు అభ్యంతరం లేదు. మళ్ళీ చెప్తున్నా, భూమి మీద ఉన్న క్రైస్తవులు మొత్తాన్ని తీసుకెళ్ళిపోయి హిందువులను చేసుకున్నా నాకు వచ్చిన నష్టమేమీ లేదు. నేను రక్షణ పొందాను, నేను అదే పరలోకానికి వెళుతాను. ప్రతి క్రైస్తవుడిది ఇదే నమ్మకం. నాకున్న నమ్మకం ప్రతి క్రైస్తవుడికి ఉంది. గనక యేసును రుచి చూడని వారు వెళ్ళిపోవచ్చు వేరే మతాల్లోకి. ముస్లిమ్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, నాస్తికులు కావచ్చు. మాకు ఆ విషయంలో బాధ లేదు. కానీ కొంచెం మాకు స్పష్టమైనటువంటి భాషలో అర్థమయ్యేటట్టు చెప్పండి. హిందువునయ్యాను అని మీరు అంటున్నారే, పశ్చిమ దేశాల, క్రైస్తవ దేశాలు అనిపించుకున్న దేశాల పౌరులారా, మీరు హైందవంలోకి వచ్చారంటే ఎందులోకి వచ్చారు? మీరు త్రిమూర్తులు ఉన్నారని నమ్ముతున్నారా? సృష్టి స్థితి లయకారకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను నమ్ముతున్నారా? వేదములను నమ్ముతున్నారా? పురాణములను నమ్ముతున్నారా? అగ్ని పురాణం మీరు నమ్మితే అగ్నిదేవుడే సృష్టికర్త, వాయు పురాణం మీరు నమ్మితే వాయుదేవుడే సృష్టికర్త, విష్ణు పురాణం అయితే విష్ణుదేవుడే సృష్టికర్త. మీరు ఏది నమ్ముతున్నారు అనేది నా ప్రశ్న. సరే, జీవన వేదాంతం, జీవిత విధానములో మరి హిందుత్వంలోకి మీరు వచ్చినట్లయితే, విధవరాలు మీ ముందుకు ఎదురుగా వస్తే అశుభం జరుగుతుందని మీరు నమ్ముతున్నారా? బల్లి శకునము, పిల్లి శకునం నమ్ముతున్నారా? మీరు ఇంతకుముందు ఎక్కడో పుట్టి ఇప్పుడు ఆ దేశంలో ఎక్కడో పాపం చేసుకున్నందుకు ఈ అగ్రరాజ్యాల్లో పుట్టాము, ఏదో పాప ఫలితంగా అగ్రరాజ్యాల్లో పుట్టాము, పుణ్యం చేసుకుంటే ఇరుకు గల్లీల్లోనే పుట్టేవాళ్ళమని నమ్ముతున్నారా మీరు? నా సందేహం అది. ఇంకొకటి, హిందుత్వం అనే సోషల్ ఆర్డర్ అనేది ఒకటి ఉంది. అందులోకి వచ్చారా మీరు? నేను హిందువునయ్యాను అని చెప్పుకుంటున్నారు చూశారు, వాళ్ళతో నేను చెబుతున్నాను, మీరు కులము లేకుండా ఒక హిందువుగా ఉండటం సాధ్యం కాదు.
మీరు హిందువుగా మారాను అంటే అమెరికాలో పుట్టి ఉండొచ్చు, హిందువు కావచ్చు, ఆస్ట్రేలియాలో పుట్టి ఉండొచ్చు, హిందువు కావచ్చు, తర్వాత యూకేలో పుట్టి ఉండవచ్చు, హిందువు కావచ్చు, ఫ్రాన్స్ జర్మనీలో పుట్టి ఉండొచ్చు, హిందువు కావచ్చు, అభ్యంతరం లేదు. కానీ హిందువు అయ్యాను అని ప్రకటించుకున్న మరుక్షణం నీవు శూద్రుడివా, బ్రాహ్మడివా, క్షత్రియుడివా, వైశ్యుడివా, ఇందులో ఏదో ఒకటి నువ్వు అయి ఉండాలి, తప్పదు. ఎందుకంటే మానవ జాతి మొత్తం చాతుర్వర్ణ సమాజం అని నమ్ముతుంది హిందుత్వము. మనుధర్మశాస్త్రం చెప్పింది అది. బ్రహ్మ శిరసున బ్రాహ్మడు పుట్టాడు, బ్రహ్మ భుజముల్లో క్షత్రియుడు పుట్టాడు, బ్రహ్మ ఉదరములో నుండి వైశ్యుడు పుట్టాడు, బ్రహ్మ పాదాలలో నుండి శూద్రుడు పుట్టాడని హైందవం నమ్ముతుంది. మీరు హిందూ మతంలో కలిసిపోయిన అంటున్నారు అంటే మీరు బ్రాహ్మణుల్లో కలిసిపోయారా, లేకపోతే శూద్రులలో కలిసిపోయారా, లేకపోతే కోమట్లలో వైశ్యుల్లో కలిసిపోయారా, క్షత్రియుల్లో కలిసిపోయారా? ఒకవేళ మీరు బ్రాహ్మణులలో, క్షత్రియులలో లేక వైశ్యులలో కలిసి ఉంటే మళ్ళీ ఇందులో గోత్రాలు కూడా ఉన్నాయి సుమా, గోత్రాలు ఉన్నాయి. మీరు మీ గోత్రం ఏదని అడుగుతున్నా, మీరు హిందూ అయితే మీ కులం ఏదని అడుగుతున్నా. ఒక అమెరికన్ హిందూ, ఆస్ట్రేలియన్ హిందూ, జర్మన్ బాండ్, ఫ్రెంచ్ బాండ్ హిందూ, అమెరికన్ బాండ్ పర్సన్ బికమింగ్ ఎ హిందూ అయితే వాళ్ళని అడుగుతున్నా, మీ కులం ఏది? మీరు కోమట్ల, బ్రాహ్మణ, కమ్మ, కాప, రెడ్య, మంగళివార, చాకలివార, మీరు ఎవరండి? ఏ కులంలో చేర్చుకున్నారు మిమ్మల్ని? కులము సరే ఫలానా అనుకుంటే మరి గోత్రం ఏది చెప్పగలవా? మరి మాకు ఉపకులాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మాలలు అందులో మళ్ళీ ఉపకులాలు, మాదిగలు అందులో ఉపకులాలు అన్నట్టు చాతుర్వర్ణ సమాజం అని నమ్మినటువంటి హైందవ సమాజం మళ్ళీ 5వ జాతిని కూడా సృష్టించింది. దేశ జనాభాలో 3వ వంతును అన్టచబుల్స్, అంటరాని వాళ్ళు అని అసహించుకుని చీకొట్టి ఊరు బయటికి తరిమి కొట్టారు. వాళ్ళు ఊర్లోకి వస్తే మంచినీళ్ళు అడిగితే కుక్కలను కొట్టినట్టు కొడుతున్నారు, సామాజికంగా బహిష్కరిస్తున్నారు, వెలివేస్తున్నారు. మొన్న గరగపరులో అన్యాయంగా మాలపల్లికి చెందినటువంటి సోదరులను సామాజిక బహిష్కరణకు గురి చేసి హింసించారు, మానసికంగా హింసించారు, అవమానించారు. 2 దళిత స్త్రీలు మంచినీళ్ళు అడిగినందుకు వాళ్ళను బట్టలు ఊడదీసి రోడ్డు మీద పడవేసి కుక్కల్లాగా కొట్టారు. దళితుడైన వాడు అట్టహాసంగా పెళ్లి చేసుకుంటున్నాడని కుళ్ళుకొని అగ్రవర్ణాలు వెళ్ళి ఆ దళితులు మంచినీళ్ళు తాగే బావిలో పెట్రోల్ పోసేశారు, కెరోసిన్ పోసేశారు, తాగడానికి వీలు లేకుండా. అంటరానితనం ఉన్నటువంటి దేశం భారతదేశం. అవును, అమెరికా నుండి, ఆస్ట్రేలియా నుండి వచ్చి హిందువులుగా మారిన వాళ్ళను కోమట్లలో కలిపేశారా, మంగళ వాళ్ళు, చాకలి వాళ్ళు కలిపేశారా, క్షత్రియుల్లో కలుపుకున్నారా, బ్రాహ్మణుల్లో కలుపుకున్నారా, లేకపోతే అంటరాని వాళ్ళు అనుకొని మీరు అనుకున్నటువంటి మాలపల్లిలో, మాదకపల్లిలో కలిపేశారా? చెప్పండి. ఊరికనే హిందువులం అంటే సరిపోతుందా? హిందువు అంటే కులం చెప్పాలి, ఉపకులం చెప్పాలి, గోత్రం చెప్పాలి, నీ ఫిలాసఫీ చెప్పాలి, మీ థియాలజీ చెప్పాలా? హిందువు అంటే అర్థం ఏంటో చెప్పలేనప్పుడు హిందువుల్లో నుండి మార్చేస్తున్నారు అని పాస్టర్లను మీరు కొట్టడం ఏంటి, చంపడం ఏంటి, ద్వేషించడం ఏంటి, ఈ కుట్రలు చేయడం ఏంటి? హిందుత్వం మతమే కానప్పుడు క్రైస్తవులుగా మారితే మీకు రాయితీలు ఇవ్వము అనడం ఏంటి? ఏది నమ్మాలో, ఏది పుణ్యగ్రంథమో, ఏది ప్రామాణికమో తెలియనటువంటి వ్యవస్థలోనికి మీరు వచ్చారా, లేకపోతే మీకంటూ ఒక ప్రామాణికత ఉన్నదా? మానవ జాతిలా పుట్టింది అంటే 4 వర్ణాలే చెప్పి దేశ జనాభాలో 30% మంది వాళ్ళు ఎలా పుట్టారో మాకు తెలీదు, పంచములు మాకు తెలియదు, వాళ్ళ పుట్టుక సంగతి మా శాస్త్రాలు చెప్పలేదు, ఏమీ చెప్పలేదు, అసలు వాళ్ళు మనుషులే గారు అని చెప్పే
ఆ సమాజంలోకి వచ్చి పడ్డారా మీరు? ఎక్కడికి వచ్చి పడ్డారు? పశ్చిమ దేశాల క్రైస్తవులు హైందవంలోకి వస్తున్నారట. మాలపల్లికి వచ్చి చేరుతున్నారా? మాదిగపల్లిక, లేకపోతే అగ్రహారంలో బ్రాహ్మణుల్లో చేరుతున్నారా? ఎక్కడున్నారు మీరు? హిందూ ధర్మాచార్యులు, భారతీయ హిందూ ధర్మ ప్రచారకులు ఎవరైతే ప్రగల్భాలు పలుకుతున్నారో, డబ్బాలు వాయించుకుంటున్నారో, శ్వేత జాతీయులను కూడా మేము వేద సారాంశము చెప్పి వేద మతములోనికి, హైందవ మతంలోకి మార్చగలిగాము, హైందవంలోని గొప్పతనాన్ని వాళ్ళకు అర్థమయ్యేలాగా చేసాం, వాళ్ళను ఈ మహోన్నతమైన హిందూ సాంప్రదాయంలో కలుపుకున్నామని మీరు హోరెత్తిపోతున్నారు కదా. మిమ్మల్ని అడుగుతున్నాను, అమెరికా వాళ్ళని, ఆస్ట్రేలియా వాళ్ళని, ఐరోపా ఖండవాసులను హైందవంలో కలుపుకుంటున్నాము అని చెబుతున్న మిమ్మల్ని ముక్కుసూటిగా అడుగుతున్నాను, వాళ్ళని మీరు ఏ కులంలో కలుపుకున్నారు, ఏ గోత్రంలో కలుపుకున్నారు, ఏ ఉపకులంలో కలుపుకున్నారు? కలుపుకుంటే మరి వాళ్లకు బ్రాహ్మణుల్లో కలుపుకొని బ్రాహ్మలు వాళ్లకు పిల్లల్నిచ్చి పుచ్చుకుంటారా మీరు? వాళ్ళ ఆహారపు అలవాట్లేంటి, మీ ఆహారపు అలవాట్లేంటి? ఒకవేళ ఆ పశ్చిమ దేశాల వ్యక్తులు హిందూ సమాజంలో కలిసి వాళ్ళ పిల్లకు చెప్పుకోగలరా, బాబు ఇంతవరకు మన కులము అనేది మనకు తెలియని మతంలో ఉన్నామురా, ఇప్పటి నుంచి సమాజాన్ని చీల్చే మతంలోకి మనం వెళ్ళాము, అందరూ సమానం అని చెప్పే మతంలో నుంచి అందరూ సమానం కాదురా, పుట్టుకతోనే హెచ్చుతగులు ఉంటాయని చెప్పే మతంలోకి వెళ్ళామురా, గొప్ప మతం మనది. ఇప్పటి నుంచి మనం చాకళ్ళము, ఇప్పటి నుంచి మనం మంగళము, ఇప్పటి నుంచి మనం బ్రాహ్మణము, ఇప్పటి నుంచి మనం రెడ్లము, ఇప్పటి నుంచి మనం కమ్మ, మనం కాపురా, మన గోత్రం ఇదిరా అని చెప్పి ఈ పశ్చిమ దేశాల సోకాళ్ళు హిందుత్వంలోకి వచ్చిన వాళ్ళు తమ పిల్లలను ఆ ఫెయిత్లో పెంచుతారా? చెప్పండి నాకు సమాధానం. ఎవరో వచ్చారట, మరి వాళ్ళని కూడా అడుగుతున్నాను నేను. ఇంగ్లీష్లో అడిగేశాను ఆల్రెడీ. సరే, ఒకవేళ మీరు భక్తిగల హిందువు అయితే భగవద్గీతను నమ్ముతున్నారా? భగవద్గీతను జాతీయ పుస్తకం చేయాలి అంటున్నారు బీజేపీ నాయకులు. మంచిది, వారికి మా నమస్కారం, చేయండి, మాకు అభ్యంతరం లేదు. మీరు జాతీయ గ్రంథము అని ఏ గ్రంథాన్ని చేసినా మా గుండెల్లో బైబిల్ గ్రంథమే ఉంటుంది, అందులో మాకు ఎలాంటి నష్టము లేదు. మీరు జాతీయ గ్రంథం అని చేయకముందే దాన్ని మేము చదివేసి ఉన్నాం, చేసినా చదువుతాం. అది చదివినందువల్ల యేసుప్రభువును మనం మరుగు చేయలేం. యేసుప్రభు వారు మధ్యందిన మార్తాండు, మిట్ట మధ్యాహ్న కాలపు సూర్యుడు, శతకోటి గ్రంథాలైన యేసును మరుగు చేయలేవు. మాకేమి భయం లేదు, మంచిదే. భగవద్గీతను మీరు భారతీయ జాతీయ గ్రంథంగా చేసుకోవచ్చు నిరభ్యంతరంగా. అయితే మేము హిందువులం అంటున్నారు, పశ్చిమ దేశాల వాళ్ళను కూడా హిందువులుగా మారుస్తామంటున్నారు, మార్చేసామంటున్నారు. మీరు భగవద్గీతను నమ్ముతున్నారా? భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు నమ్ముతున్నారా? ఏ పేరున కొలిచినా, ఏ రూపములో నన్ను కొలిచినా, దేవుని రూపం ఇది, దేవుని పేరు ఇది అని మీరు ఏది ఊహించుకొని ప్రార్థించినా, పూజలు సలిపినా, ఆ పూజలు ప్రార్థనలన్నీ నన్నే చేరుచున్నవి, అందరిలో అంతటా వ్యాపించి ఉన్నవాడను నేనే అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. మీరు నమ్ముతున్నారా? ఒకవేళ నమ్మినట్లయితే మరి యేసు ప్రభువును ప్రార్థించినా సరే అది కృష్ణుడికే చేరుతుందిలేండి, మనకెందుకు వచ్చిన గొడవ అని ఎందుకు ఊరుకోలేకపోతున్నారు? మీరేమి నమ్ముతున్నారు మీకే తెలియదు అసలు. అంటే ఏ పేరున కొలిచినా కృష్ణుడికే చేరుతుంది పూజలు, కానీ యేసు అంటే మాత్రం చేరదు అని మీరు నమ్ముతున్నారా? అంటే మిగతా దేవతలన్నీ ఒక వర్గము, యేసు ఒక్కడు వేరే వర్గమని మీరు ఒప్పుకుంటున్నారా? మంచిది. ఏ పేరున కొలిచినా ఆ దేవునికే చేరుతాయి పూజలు అనుకున్నప్పుడు మతం పేరు మీద క్రైస్తవ పాస్టర్లను ఎందుకు కొడుతున్నారు, చంపుతున్నారు? ఎందుకు క్రైస్తవ దేవాలయాలు ధ్వంసం చేస్తున్నారు? నాకు సమాధానం కావాలి. మరొక మాట, హిందువులుగా మీరుండి మేము హిందువులము, మేము అందరం బంధువులము అని చెబుతున్నారు.
ఒకవేళ మీరు హిందువులుగా జీవించడానికి గర్వించమని కూడా మీరు చెబుతున్నారు. అదే వాస్తవమైతే వశిష్ఠుని భార్య అరుంధతి మాదిగ జాతిలో పుట్టిన స్త్రీ అనేది మీరు ఒప్పుకుంటున్నారా? మాదిగలని ఇప్పుడు అరుంధతీయులు అంటున్నారు కదా, ఎందుకు అంటున్నారో చెప్పగలరా? లలితాదేవి స్తోత్రంలో శ్రీ కాళిదాసు మహాకవి మాతంగ కన్యాం మనసా స్మరామి అని ఎందుకన్నాడు? మాతంగ కన్య అంటే అర్థం ఏంటో మీరు చెప్పగలరా? కులము ఎలా పుట్టిందో చెప్పగలరా? అసలు మీకున్నటువంటి విశ్వాసం ఏంటి? మేము హైందవంలో ఉన్నాము, హైందవంలోకి అందరినీ మారుస్తాం అంటున్నారు. అంటే హిందుత్వం అంటే అసలు అర్థం ఏంటి? యేసును ద్వేషించడం ఒక్కటేనా హిందుత్వము? గనక ప్రియమిత్రులారా, ఆలోచించుకోండి. క్రైస్తవుల మీద పడి మీరు దాడి చేసే ముందు నేను చెబుతున్నాను, అసలు మీరు ఏం చెబుతున్నారో అది మీరు స్పష్టంగా మాకు చెబితే మేము కూడా మారడానికి ఇష్టపడతాం. అసలు దేవుడు అంటే ఎవరు, అసలు సృష్టి ఎలా ప్రారంభమైంది అనే విషయాల్లో కాంట్రడిక్షన్ లేకుండా ఇదిగో మా విశ్వాసం ఇది. ఇస్లాం సోదరులు చెప్తారు అల్లాహయ్యే దేవుడు, ఆయన 1,80,000 మంది ప్రవక్తల్ని పంపించాడు, అందులో యేసు కూడా ఒకడు, మహమ్మద్ వారు చివరి ప్రవక్త పీస్ బి ఆన్ హిమ్ అని వాళ్ళకు క్లారిటీ ఉంది. ఖురాన్ అనేది చిట్ట చివరి దైవ గ్రంథము, క్లారిటీ ఉంది. అలాంటి క్లారిటీ ఏమన్నా హిందూ ధర్మ ప్రచారకులు మాకు ఇవ్వగలిగితే బాగుంటుంది. ఒక స్పష్టత లేనటువంటి సమాజము నుండి మేము యేసుప్రభువులోకి వచ్చాం, స్పష్టత మాకు వచ్చింది. ఇప్పుడు కొంతమంది క్రైస్తవ సమాజం నుండి హిందూ సమాజంలోకి వెళుతున్నారన్నమాట. అంటే రివర్స్ గేర్ అన్నమాట. స్పష్టతలో నుండి అస్పష్టతలోనికి వెళుతున్నారు. నిర్వచించబడిన దాంట్లో నుంచి నిర్వచించలేని దానిలోకి వెళుతున్నారు. వెళ్ళొచ్చు, మాకు అభ్యంతరం లేదు. కానీ అందులో ఉన్న గొప్పతనం ఏంటి అని నేను అడుగుతున్నా. ఎవరు మారినా మారకపోయినా నాకు సంబంధం లేదు. యేసు ప్రభు బిడ్డను, నా పాపాలు యేసు ప్రభు క్షమించాడు. నేను చనిపోయినా లేక నేను బ్రతుకుండగా యేసు మళ్ళీ వచ్చినా నేను పరలోకానికి వెళుతాను. యేసు త్వరగా వస్తాడు. మీకు నచ్చినా నచ్చకపోయినా యేసు వస్తాడు. ఇది నా నమ్మకం. ఎవరి మీదనో ఉక్రోషంతో ఈర్ష్యతో నేనేదో విషం కక్కుతున్నాను అనుకోకండి. విషం అనేది లేదు మాకు కక్కడానికి. ఎవరు ఏ మతంలోనైనా ఉండొచ్చు, మేము గౌరవిస్తాం. కానీ హిందుత్వం అంటే అర్థం ఏంటి? వాళ్ళని హిందువులుగా చేసామంటే ఏం తయారు చేశారు? వాళ్ళని ఎలా చేశారు? ఇప్పుడు వాళ్ళ యొక్క షేప్ ఏంటి, రూప్ ఏంటి, వాళ్ళ నమ్మకం ఏంటి, వాళ్ళ మనసు ఏంటి, ఐడియాలజీ ఏంటి, సమాజంలో స్థానం ఏంటి? వాళ్ళని ఏం చేశారు? మీరు చెప్పుకుంటున్నారు హిందువులుగా చేసేసామని. నిర్వచించలేని దానిని గూర్చి మీరు ఎందుకు మనుషులను చంపుతున్నారు? ఆఖరి ప్రశ్న అడిగి ముగించేస్తాను. మంచిది. హిందుత్వంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే అన్నిటా అంతటా దేవుణ్ణి చూడడం హిందుత్వం యొక్క గొప్పతనం అంటున్నారు. హిందూ అన్నవాడు రాయిలో రప్పలో దేవుణ్ణి చూస్తాడు, జంతువులో చూస్తాడు, మనిషిలో చూస్తాడు. ప్రతి మనిషిలోనూ, ప్రతి రాయి రప్ప, ప్రతి అణువులో, పరమాణువులోనూ పరమాత్ముడే నిండి ఉన్నాడని నమ్మే మహోన్నతమైన మతము హిందుత్వము, హిందూ మతము అని చెబుతున్నారు. మంచిది. అవును, మీరు రాయిలో రప్పలో, ఒక జంతువులో, ఒక పక్షిలో, ఒక పాములో, ఒక క్రిమి కీటకంలో, ప్రతి మనిషిలోనూ దేవుణ్ణి చూడగలిగితే ఒక దళితునిలో మీరు దేవుణ్ణి ఎందుకు చూడలేరు అంటున్నాను. రాయికి మొక్కుతారు కదా, దళితునికి మొక్కండి, మరి అక్కడ దేవుడు ఉన్నాడు. మీరు రాయిలోను, చెట్టులోను, పుట్టలోను దేవుణ్ణి చూడగలిగిన విశాల హృదయులు క్రైస్తవ మిషనరీలలో దేవుణ్ణి ఎందుకు చూడలేకపోయారు? గ్రాహం స్టెయిన్స్ గారిలో దేవుణ్ణి ఎందుకు చూడలేదు? సమాధానం ఉండదు. అన్నిటా దేవుణ్ణి చూస్తాము, కానీ దళితులు మాత్రం మాకు అంటరాని వాళ్ళు అంటారు. అన్నిటా దేవుణ్ణి చూస్తాము, అందరిలో దేవుడు ఉన్నాడు అంటాము, కానీ క్రైస్తవులను మాత్రం పగబట్టి చంపేస్తాము. ఈ కన్ఫ్యూజన్ లోపలికి వచ్చారన్నమాట ఈ పశ్చిమ దేశాల మహానుభావులు. మనుషులంతా ఒక్కటే అనే సమాజంలో నుండి మనుషుల్లో కొందరు అంటరాని వాళ్ళురా అనే సమాజంలోకి తెచ్చారా వాళ్ళని? మీరు ఏం చెప్పారు? వాళ్ళు ఏమి నమ్మారు? పశ్చిమ దేశాల సోదరులారా, మీరు ఏమి నమ్మి వచ్చారు? ఎందులోకి వచ్చారు? మనుషులలోనే కొంతమంది
జంతు సమానులు, వాళ్ళని మనుషులుగా లక్ష్య పెట్టకూడదు అని చెప్పినటువంటి అతి నికృష్టమైన నీచమైన కుల వ్యవస్థలో నుంచి దేవుడు అందరి సృష్టికర్త, దేవుడు అందరికీ తండ్రి అని చెప్పే విశాలమైన మార్గంలోకి మేము వచ్చాం. మేము క్రైస్తవంలోకి వచ్చినప్పుడు, మా తాతలు వచ్చినప్పుడు సమాజాన్ని చీల్చే సిస్టంలో నుండి ఒక్క దేవునిలో ఒక్క దేవుడు చేసిన యజ్ఞములో, ఆయన కార్చిన రక్తములో మనుషులందరినీ ఏకము చేసే విశాలమైనటువంటి ఆలోచన విధానం లోపలికి మేము వచ్చాం. ఇప్పుడు నాకు చెప్తున్నారు ఈ విశాలమైన మార్గము కంటే చీల్చే సిస్టమే గొప్పదని, అందరూ ఒకటేనని చెప్పే ఆ మార్గం కంటే కొందరు అంటరాని వాళ్ళు ఉన్నారని చెప్పే మతమే గొప్పదని ఇప్పుడు నాకు చెబుతున్నారు. నేను చెబుతున్నాను, క్రైస్తవులను గూర్చి, క్రీస్తు మార్గమును గూర్చి మాట్లాడే అంత యోగ్యత ఎవరికీ లేదు. యేసు ప్రభువు వారు సర్వోన్నతుడు, ఆయన జోలికి రాకండి. అనవసరంగా ఏదో క్రైస్తవం నీచమైనదని, మాదే మతము గొప్పదని, మా మతము గొప్పదని మీరు అనడానికి అవకాశము లేదు. ఎందుకంటే మతం కాదని మీరే కమిట్ అయిపోయారు. మతం కాదన్నాక దానికి కట్టుబడి ఉండండి. లేదు మతమేనని ఒప్పుకొని దాన్ని నిర్వచించండి. నిర్వచించలేరు కనుక నీకు అవసరమైనప్పుడు, అనుకూలమైనప్పుడు మతం కాదంటావు. ఎవరినైనా రెచ్చగొట్టాలంటేనేమో మనది మతం అంటావు. పెద్ద విశాల హృదయుడిలాగా అందరి ముందు చూపించుకోవడానికి మనది మతం కాదంటారు. కానీ మన మతాన్ని వదిలేసి వెళుతున్నారా, మన మతస్థులను మారుస్తున్నారా, వాళ్ళని కొట్టండి చంపండి అని రెచ్చగొడతారు. విశాల భారత సమాజం కూడా ఆలోచించుకోవాలి. ఎవరి మాటలు వింటున్నారు, ఎటువంటి నాయకుల కింద నడుస్తున్నారు. గొప్ప మతం అంటున్నారు. దేవుని పేరు ఉచ్చరిస్తూ, దేవుని నామాన్ని జపిస్తూ ఆడపిల్లలను మానభంగం చేసేటటువంటి నికృష్టమైన వ్యక్తులను తయారు చేసింది ఏ సిద్ధాంతము? గ్రాహం స్టెయిన్స్ గారు మొదలుకొని తర్వాత అనేక మంది క్రైస్తవ నాయకులను దారుణంగా చంపిన నరహంతకులను తయారు చేసింది ఏ సిద్ధాంతము? ఆ సిద్ధాంతంలోకి తెచ్చారా మీరు పశ్చిమ దేశాల వాళ్ళను? పశ్చిమ దేశాలు గొప్పతనం ఏముందిరా? విమానాలు, రాకెట్ టెక్నాలజీ, అణుబాంబులు తయారు చేసే సైన్స్ అంతా మన దగ్గరే తీసుకుపోయారు. వాళ్ళు వేదాల్లో నుంచి దొంగిలించారని చెబుతున్నారు కదా. పరమాత్ముడు యజ్ఞమవుతాడు, మరణించి లేస్తాడు అని చెప్పిన మాట కూడా వేదములో నుంచే వాడు తీసుకుపోయాడని నేను చెబుతుంటే ఎందుకు చెవులు కళ్ళు మూసుకుంటున్నారు? అదేనా నీ మతం? ఏ మతమును నేను దూషించటం లేదు, మీరు అంటున్నారు కనుక నేను క్లారిటీ అడుగుతున్నాను. మీరేదో చెప్పుకున్నారు కదా, మాది గొప్ప మతము, క్రైస్తవం అనేది నిన్న మొన్న వచ్చింది, మాది మహోన్నతమైన మతం అని చెప్పుకున్నారు కదా. ఈ గొప్ప మతం లోపలికి ఆ ఆంగ్లేయులను, అమెరికా వాళ్ళని కూడా మార్చేస్తున్నాం మేము, మా గొప్పతనాన్ని వాళ్ళు చూశారు అంటున్నారు కదా. అందుకు అడుగుతున్నాను నేను. నా మటుకు నాకు స్పష్టత కనపడలేదండి. ఆ స్పష్టత ఏమైనా మీరు ఇవ్వగలిగిన నాడు నాతో మాట్లాడండి. నిజంగా నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలిగితే నేను కూడా నమ్ముతా మీ మార్గాన్ని. నేనే కన్వర్ట్ అవుతాను. నేనే మొత్తం లోకమంతటా మీ మతాన్ని గూర్చి అది నా మతం నానెత్తినేసుకొని నేను లోకమంతా ప్రచారం చేస్తాను. 4 వర్ణాల సమాజం మీరు ఏర్పాటు చేయడంలో న్యాయం ఏమిటో, అందులో దేశ జనాభాలో 30% మందిని అంటరానోళ్ళని చేయడం ఎలా న్యాయం అవుతుందో నాకు చెప్పండి. అప్పుడు ఈ మతం అంతా నన్ను ఎత్తినేసుకొని ప్రపంచమంతటా నేనే ప్రచారం చేస్తాను. అలా మీరు చెప్పలేని నాడు, స్పష్టత ఇవ్వలేని నాడు క్రైస్తవ్యాన్ని దూషించడం మానుకోండి. క్రీస్తు సువార్థికుల మీద దాడులు చేయడం మానుకోండి. దాడులు చేసే దుర్మార్గులను, నికృష్టులను తయారు చేయటం ఆపండి. దేవుడు ఒకడున్నాడు, చూస్తున్నాడు. జాగ్రత్త. గనక సమాజంలోని సకల ప్రజలకు ఇప్పుడు నేను పిలుపునిస్తున్నాను. క్రైస్తవ్యాన్ని దూషిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్తున్నాను, మీ గుట్టంతా నాకు తెలుసు. మొదలుపెట్టా ఇప్పుడు నేను ఫైరింగ్. మీరు నన్ను ఏమి చేయలేరు. బైబిల్ గ్రంథంలో లొసుగులు లాగుతారు మీరు. బైబిల్ గ్రంథంలో తప్పులు నేను చెబుతారా? మీ గ్రంథంలో తప్పులు నేను ఎత్తి చూపిస్తే మీరు తలెక్కడ దాచుకుంటారు? దయచేసి సామరస్యపూర్వకమైనటువంటి సమాజాన్ని, అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండే సమాజాన్ని
తయారు చేయాలని నేను ప్రయాసపడుతున్నాను. అన్ని మతములలో ఒక సారం ఉన్నది, ఒక సందేశం ఉన్నదని అందరినీ సంఘటితము చేసే పని కొరకు నేను పూనుకున్నా. వాళ్ళు వేరు మనము వేరు అని చీల్చే ప్రయత్నానికి కొంతమంది ధర్మ ప్రచారకులు పూనుకున్నారు. అది దుర్మార్గమైన పని అని నేను చెప్తున్నా. మీరు వేరు మేము వేరని చెప్పిన తర్వాత సామరస్యం ఎలా ఉంటుందండి? సబ్కా మాలిక్ ఏక్ హై అని షిరిడి సాయిబాబా వారు చెప్పిన ధోరణిలోకి వస్తే అంత సామరస్యపూర్వకంగా సమాజం తయారవుతుంది. వేదములో, ఖురాన్లో, బైబిల్లో ఉన్న దేవుడు ఫలానా ఒకడు అనే ఒక కన్వర్జింగ్ పాయింట్, అన్ని సందేశాలు కలిసేటటువంటి ఒక మీటింగ్ పాయింట్ని చూపగలిగితే సమాజం ఏకమవుతుంది. మీరు వేరు మేము వేరు, మీకంటే మా మతం గొప్పది, మా మతంలోనే మాకంటే వాడు తక్కువ, మాకంటే వాడు ఎక్కువ అని చెప్పుకుంటే ఎప్పటికీ సమాజం తయారవుతుంది? ఇలాంటి ధోరణి పెట్టుకొని మీరు ఎలాగా సమాజంలో ఐక్యతను, సమాజంలో శాంతిని ఎలా స్థాపిస్తారు? మత సామరస్యం నెలకొల్పాలంటే హైందవ క్రైస్తవంలో నేను చెప్పిన సందేశం ఒక్కటే మార్గం. కలుపునదే ధర్మము, విడదీయున ధర్మము కాదు అన్నారు నిరంకారి బాబా వారు. కాబట్టి సత్యం ఎరుగని దొంగ స్వాములు, దొంగ బాబాలు, దొంగ స్వాములు, ఈ కుహనా ధర్మ ప్రచారకుల మాయలో భారతీయులారా, నా తెలుగు సోదర సోదరీమణులారా, ఆ మాయలో పడకండి. మీరు ఆ మాయలోంచి బయటికి రండి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. మా మతం గొప్పదంటారు ఒకసారి, అసలు మతమే కాదంటారు ఒకసారి, మతం కాదంటారు, మతాలు మారుతున్నారు అంటారు, మతం పేరు మీద హత్యలు చేయిస్తారు, హత్యలు చేసే వాళ్ళని ఖండించరు కనీసం. విశాల భారత సమాజానికి నేను ఇప్పుడు అప్పీల్ చేస్తున్నాను. ఈ స్వార్థపరులైనటువంటి గురువులను, ఈ దొంగ గురువులను మీరు వెంబడించకండి. వివేకానందులు వారు చెప్పారు, ఓంకారమే క్రీస్తు అయ్యాడు, క్రీస్తును గూర్చే మేము ఓంకారమని ప్రణవమని చెప్పుకుంటున్నామని చెప్పారు. ఆ మార్గంలోకి రండి. ఆ మార్గంలో ఉన్నదే హైందవ క్రైస్తవం. నా గ్రంథం చదవండి, సత్యాన్ని గ్రహించండి. ఏ మతంలోనైనా ఎవరైనా ఉండొచ్చు. ఇప్పుడు నేనెన్ని చెప్పినా, వాళ్ళని చెప్పినా, ఈ లోకము ముగించేదాకా, యేసు ప్రభు రెండోసారి వచ్చేదాకా హిందూ మతం ఉండనే ఉంటుంది, ఇస్లాం ఉంటుంది, బౌద్ధం ఉంటుంది, జైన మతం ఉంటుంది, సిక్కు మతం ఉంటుంది, క్రైస్తవం ఉంటుంది. ఏ మతాన్ని ఎవరు లేకుండా చేయలేరు. అన్ని మతాలు ఉంటాయి. ఈ అన్ని మతాలు కలిసి చెప్పిన సత్యం ఒకటి ఉంటుంది. ఆ సత్యం పేరే యేసు. ఆయన త్వరగా రానయ్యున్నాడు. యేసు రాకడకు ముందే సత్యాన్ని గ్రహించండి. దేవుడు మీకు జ్ఞాననేత్రమును వెలిగించునుగాక. సర్వే జనా సుఖినో భవంతు.